తాజా అంశం చూస్తున్నాం. కర్నూలు బస్సు ప్రమాదం దర్యాప్తులో కీలక మలుపు చోటు చేసుకుంది. శివశంకర్ స్నేహితుడిని పోలీసులు గుర్తించారు. స్నేహితుడు ఎర్రిస్వామితో కలిసి బైక్పై డోన్కు వెళ్తున్నట్లు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం కర్నూలు శివారులోని పెద్దటేకూరు వద్ద ఉన్నాము. ఈ పెద్దటేకూరు వద్ద ఉన్నటువంటి హెచ్పి పెట్రోల్ బంకు మనం చూడొచ్చు. మనం హెచ్పి పెట్రోల్ బంక్లో ఉన్నాము. ఈ పెట్రోల్ బంకులోనే నిన్న రాత్రి ప్రమాదానికి గురైనటువంటి ద్విచక్ర వాహనదారుడు శివశంకర్ ఇక్కడికే 2:22 ఈ ప్రాంతానికే చేరుకున్నాడు. 2 గంటల అర్ధరాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత 2:22-23 ప్రాంతంలో ఈ ప్రాంతానికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత 6వ నంబర్ పెట్రోల్ పంపు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ద్విచక్ర వాహనానికి పెట్రోల్ కొట్టరు. దీంతో తీవ్ర ఆవేశానికి గురయ్యాడు. గట్టిగా అరిచాడు. పెట్రోల్ కావాలని చెప్పి గట్టిగా అరిచాడు. ఇక్కడ నుంచి మళ్ళీ బండి వెనక్కి తీసి తాగిన మత్తులో ఉన్నట్లుగా ఆ దృశ్యాలు కనిపిస్తుంది. వెనక్కి తీసి మళ్ళీ 2వ నంబర్ ఇటు నుంచి తిరిగి 2వ నంబరు పెట్రోల్ పంప్ దగ్గరికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఇతనితో పాటు ఇంకొక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. బ్యాగు తగిలించుకున్నటువంటి వ్యక్తి. ఈ బ్యాగ్ తగిలించుకున్నటువంటి వ్యక్తి ఎర్రిస్వామి. వీరిద్దరూ కూడా ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా మిడ్ నైట్ వచ్చారు. అయితే బండిని కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. దానికి లైట్ లేదు. ముందర డూమ్ లైట్ ఉంటుంది, లైట్ లేదు. అయితే రాత్రి పెట్రోల్ కొట్టించుకున్నారు. కొట్టించుకున్న తర్వాత చాలా వేగంగా ఇక్కడి నుంచినే వెళ్ళారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ హెచ్పి పెట్రోల్ బంక్ మేనేజర్ చక్రి ఉన్నారు. చెప్పండి, మీరు ఆ టైంలో ఏం జరిగింది? మీరు సీసీ కెమెరాలన్నీ కూడా చూశారు. ఆ టైంలో ఈ పెట్రోల్ బంకే వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? అదైతే వాస్తవం అండి. 2:22 పెట్రోల్ బంక్ వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ పెట్రోల్ యాక్చువల్ అయితే ఇక్కడ 3 డియూలు ఉంటాయి. 3 డియూలలో 2 డియూలు 10 గంటలకి క్లోజ్ చేసాము. ఒక డియూనే వర్క్ అవుతుంది. ఆ టైంలో తక్కువ వెహికల్స్ వస్తాయి కాబట్టి ఒక డియూనే కంట్రోల్ చేసాము. ఆ డియూ దగ్గరికి రండి అని పిలిచినారు. వాళ్ళకి వినపడట్లేదేమో, మేబీ డ్రింక్లో ఉన్నారు కాబట్టి. వాళ్ళు అక్కడికి వచ్చేసి హారం కొట్టుకుంటూ అన్నా ఎక్కడున్నారు, భయా అని క్యాకులేసినారు. పెట్రోల్ కొట్టడానికి రండి అని ఇక్కడికి రండి అంటే ఫస్ట్ బైక్ అక్కడనే పెట్టేసి వాళ్ళు ఊరికే మాట్లాడడానికి అని చెప్పి అక్కడ వెళ్ళినారు. అన్న ఏం చేయాలి చెప్పాను అంటే పెట్రోల్ కావాలని అంటే బైక్ ఇక్కడికి తీసుకొని రండి అంటే అతను బ్యాగ్ తలించుకున్న అతను అక్కడనే ఉండిపోయినాడు. శివశంకర్ అనే అతను వచ్చి బైక్ ట్రంక్లో ఉన్నాడు కాబట్టి చాలా స్పీడ్లో తిప్పడానికి పోయినాడు. ఇక్కడ స్టంట్ లాగా కనిపించింది. తిప్పుకునేటప్పుడు కొద్దిగా కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోయారు. అప్పుడు ఎంత డబ్బులు ఇచ్చారు? ఏమైనా ఐడియా ఉందా? ఎంత పెట్రోల్ కొట్టించుకున్నారు? ఏమైనా ఐడియా ఉందా మీకు? ఆన్లైన్ పేమెంట్ చేసి ఉంటే ఆ టైంలో ఎంత చేశారు అని, ఎంత పెట్రోల్ పోసామని ఐడియా ఉంటుంది. వాళ్ళు క్యాష్ ఇచ్చారు కాబట్టి మా పంబాయికి కానీ చాలా వెహికల్స్ వస్తుంటాయి. ఎవరు ఎట్లా అని ఐడియా లేదు. ఈ బండికి ముందర లైట్ లేదు, ఏమీ కనిపించట్లేదు. సీసీ కెమెరాల్లో కూడా అట్లనే కనిపిస్తుంది. అది ఎంతవరకు వాస్తవం? అది పల్సర్ వెహికలే. ఫ్రంట్లో అయితే హెడ్లైట్ లేదు, ఏం లేదు. వాళ్ళు ఆ మిడ్ నైట్ టైంలో ఆ టైంలో ఇండికేటర్ పైనే, లెఫ్ట్ ఇండికేటర్ పైనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు కానీ ఇండికేటర్ పైనే వెళ్ళిపోయినారు. అది దానికి లైట్ లేకుండా డ్రైవ్ చేయడం అంటూ చాలా ఘోరంగా. ఏమనిపించింది? వాళ్ళ కండిషన్ ఎట్లా ఉందని అనిపించింది? మీ బాయ్ ఏమన్నా మీ పెట్రోల్ కొట్టినటువంటి బాయ్ గుర్తుపట్టాడు కదా, అది అతని ఫేస్ గుర్తుపట్టాడు కదా, ఏమనిపించింది? వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంది? అతనికి అయితే యాక్చువల్ అయితే అతను కొట్టి పంపించేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఇన్సిడెంట్ జరిగిన దగ్గరికి నేను స్పాట్ దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిన ఫొటోస్ అట్లాంటివి తీసుకొని వచ్చాను. వచ్చి ఇట్లా జరిగిందన్నా, ఇట్లా పరిస్థితి అన్నా అంటే, అన్న నాకు తెలిసి ఇతను నా దగ్గర పెట్రోల్ కొట్టించుకున్నాడు. నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నాడు అన్న, ఫుల్ తాగినాడు అంటే. నీ దగ్గర కొట్టించుకున్నాడా? ఎప్పుడు కొట్టించుకున్నాడు అంటే, నిన్న మొత్తం నేను స్పాట్ దగ్గర ఉండి కెమెరా చెక్ చేయలేకపోయినాను. ఈరోజు మార్నింగ్ సిఐ సార్ వాళ్ళు, కానిస్టేబుల్ సార్ వాళ్ళు అందరూ వచ్చి, ఎస్ఐ సార్ వాళ్ళని సీసీ ఫుటేజ్ కావాలి మాకు, ఇట్లా ఆ బైక్ అతను వచ్చినాడంట మీ బంకుకి అంటే, వచ్చినాడని ఎట్లా చెప్తారు సార్ అని కన్ఫర్మ్ చెప్పినాను. అంటే మీ సీసీ ఫుటేజ్ చెక్ చేయండి అంటే మా ఓనర్ గారిని అడిగి పాస్పోర్ట్ తీసుకొని సీసీ ఫుటేజ్ చెక్ చేసి వాళ్ళకి ఫుటేజ్ మొత్తం షేర్ చేశాను. మీరు డెడ్ బాడీని చూసారా? డెడ్ బాడీ ఘటనా స్థలానికి వచ్చి అక్కడ అవన్నీ చూసారా? డెడ్ బాడీ చూశాను. అక్కడ డెడ్ బాడీ మినిమం 100 to 200 మీటర్స్లో డెడ్ బాడీ ఉంది బస్సు ఇన్సిడెంట్ దగ్గర నుంచి.
వాళ్ళు మొత్తం ర్యాష్ డ్రైవింగ్లోనే ఉన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్లోనే ఉన్నట్లుగా మీకు అర్థమైంది. మాకు ఈ సైట్లో చేసిన వాళ్ళ స్టంట్స్ కానీ అట్లాంటివి చూస్తే మొత్తం బాగా ర్యాష్ డ్రైవింగ్లోనే చేసే వాళ్ళలాగానే కనబడిచారు. పోలీసులకు మీరు ఎట్లాంటి ఆధారాలు ఇచ్చారు? పోలీసులు మిమ్మల్ని ఏమైనా అడిగారా? పోలీసుల నుంచి ఎట్లాంటి ఇది ఉంది? పోలీస్ నుంచి అయితే ఏమీ లేదు. వాళ్ళు వచ్చి ఇట్లా సీసీ ఫుటేజ్ చెక్ చేయాలి, ఈ టైంలో ఈ దగ్గరలో ఉండేదంటే సీసీ ఫుటేజ్ మీ దగ్గరనే అని చెప్పి మా దగ్గరకు వచ్చారు. ఏ టైం అని చెప్పామంటే చెప్తాం సార్, మీరు టైమింగ్ అంటే డైరెక్ట్ 24 hours పెట్టాలంటే మాకనే టైం పడుతుంది, మాకు వర్క్ ఉంది. ఏ టైం నుంచి ఏ టైం వరకు చెక్ చేయాలంటే 2 to 4 చెక్ చేయండి, అదే మాకు డౌట్ ఉంది. ఆ బస్సు కానీ లేకపోతే బైక్ కానీ ఏమైనా మీ ఇన్సైడ్ వచ్చాయేమో అని చెక్ చేస్తామన్నారు. 2 to 3 టైము ఆ సర్టెన్ టైంలో చూసామని చెప్పేసి పెట్టినాము. ఒక 20 minutes దాకా పోలీసు వాళ్ళు నేను అందరం చూసాము, అదేం కనపడట్లేదు. ఫార్వర్డ్ చేసి ముందుకు ఫాస్ట్గా పెట్టేశాను. 2:22కి బైక్ అతను వచ్చాడు. అది షర్టు అదేనా కాదా అని మేము అక్కడ స్పాట్లో తీసుకున్న ఫొటోస్, పోలీస్ సార్ వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్, ఆ షర్టుకి అతనికి ఫేస్కి ఆ చేతికి ఉన్న రబ్బర్కి మొత్తం మ్యాచ్ అయినాయి. మ్యాచ్ అయినందుకు ఇతనే అని చెప్పి కన్ఫర్మ్ అతని పైనే చూసినారు పోలీస్ వాళ్ళు. తర్వాత బస్సు పోయిన దృశ్యాలు కూడా మీ సీసీ కెమెరాల్లో, హైవే మీద బస్సు పోయే దృశ్యాలు కూడా కనిపిస్తాయి కదా వీడియోలు, అవి కూడా రికార్డ్ అయ్యాయా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళండి బస్సు ఏమైనా వచ్చిందేమో చూద్దాము 3 తర్వాత కానీ 3 లోపల కానీ అని అడిగితే, సార్ మీ ఇష్టం సార్, మీకు పెట్టిస్తాను, నాకు వర్క్ ఉంది, వేరే వర్క్, ఆ వర్క్ చూసుకుంటూ ఉంటాను సార్, మీరు చూడండి సార్ అని చెప్తే, సార్ వాళ్ళకి లేదులే ఫాస్ట్ పెట్టేసేయి, బస్సు వస్తుందంటే పెట్టేసేయంటే, ఏమన్నా మేబీ వాష్రూమ్ వచ్చిండొచ్చు సార్, బస్సు వాళ్ళు ఆపి బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే వాళ్ళు వాష్రూమ్కి వస్తుంటారు, ఆ టైంలో ఏమైనా వచ్చినారేమో చెక్ చేస్తాం సార్ అని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసి 2:39కి బస్సు ఇన్కమింగ్ అయితే లేదు, అవుట్ గోయింగ్లోనే డైరెక్ట్ వెళ్ళిపోయింది, బస్సు హైవేలోనే వెళ్ళిపోయింది. 2:39:26 వెళ్ళిపోయినట్టు కనబడుతుంది. ఎట్లా వెళ్ళింది? మీ కెమెరాల్లో, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను బట్టి అది స్పీడ్గా వెళ్తుందా? ఎంత స్పీడ్గా వెళ్తుంది ఆ టైంలో? యాక్చువల్ అయితే ఆ టైంలో ఎక్కువ వెహికల్స్ మొత్తం ఏమి ఉండవు. ఆ టైంలో బస్సెస్ ప్రతి ట్రావెల్స్ ఎస్ఆర్ఎస్ కావచ్చు, వేమూరి కావేరి కావచ్చు, ఇంకా చాలా స్లీపర్స్ మొత్తం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే వ్యక్తులు మొత్తం నైట్ టైమే జర్నీ చేస్తారు. డే టైంలో ట్రాఫిక్ ఉంటుంది అది అన్నట్టు. ఆ ట్రావెల్స్ నైట్ టైమే వెళ్తుంటాయి. మినిమం 100+ ఉంటుంది స్పీడ్, 100+, 180 బిలో ఉండొచ్చు. ఇప్పుడు ఇంకొక అబ్బాయి, పెట్రోల్ కొట్టించుకున్న అబ్బాయి తో పాటు ఇంకొక అబ్బాయి కూడా ఎర్రస్వామినే ఉన్నాడు కదా, అతని వివరాలు ఏమన్నా తెలిసాయా? అతను ఏంటి అని? అతని వివరాలు అయితే మాకేం తెలియదు. అది తెలుసాలంటే ఇంకా ఏమన్నా పెట్రోల్ కొట్టించుకునేటప్పుడైతే ఉన్నాడు. థ్యాంక్ యూ. ఇది చెప్తోంది మేనేజర్ చక్రి చెప్తున్న దాని ప్రకారం స్పష్టంగా CCTV కెమెరాల్లో ఈ పెట్రోల్ బంక్లో చాలా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ సీసీ కెమెరాల దృశ్యాలను బట్టి చూస్తే ఇక్కడికి 2:23, 2:24 ప్రాంతంలో ఇక్కడికి ద్విచక్ర వాహనం వచ్చింది. ఈ పెట్రోల్ పంపు, ఇది 6వ నెంబర్ పెట్రోల్ పంపు క్లోజ్ చేసినట్లుగా వీరు చెప్తున్నారు. అయితే ఇక్కడ పెట్రోల్ కావాలని చెప్పి గట్టిగా అరవడము, ఇక్కడ లేకపోవడంతో 2వ నెంబరు 1, 2 నెంబరు ఇక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పెట్రోల్ కొట్టించుకొని అంతే వేగంతో, పెట్రోల్ కొట్టక ముందే డబ్బులు ఇచ్చి పెట్రోల్ కొట్టిన తర్వాత అంతే వేగంతో ఇద్దరు వ్యక్తులు కూడా, ఈ శివశంకర్ కానీ ఎర్రస్వామి కానీ ఇద్దరు కూడా అంతే వేగంతో ముందుకు బయలుదేరి వెళ్ళిపోయారు, అది వేగంతో వెళ్ళారు. అయితే ఆ తర్వాత వీరిద్దరూ కూడా ప్రమాదం జరిగిన సమయంలో వీరిద్దరూ కూడా బండి మీదే ఉన్నట్లుగా పోలీసులు ఆ కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే వెనుకున్నటువంటి ఎర్రస్వామికి కూడా అదే సమయంలో కింద పడిపోయాడు, గాయాలయ్యాయి, అతను అక్కడి నుంచి పరారయ్యాడు. ఇప్పుడు ఉదయం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ఉదయం నుంచి విచారణ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ పెట్రోల్ బంకులో సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి పోలీసుల బృందం ఇక్కడికి వచ్చి ఆ CCTV దృశ్యాలని అన్నింటినీ కూడా రికార్డ్ చేసుకుని వెళ్ళారు. ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలను కూడా తీసుకెళ్లారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. అయితే అదే సమయంలో అదే వేగంతో మనం చూడొచ్చు, ఈ పెట్రోల్ బంకు పక్కనే హైవే వెళ్తుంటుంది కాబట్టి ఈ హైవేలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు, వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు చాలా వేగంగా వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా 2
40 నిమిషాల ప్రాంతంలో అంతే వేగంతో చాలా స్పీడ్గా వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. అవి దాదాపు 3 నుంచి 4 సెకండ్ల దృశ్యాలు, ఎందుకంటే ఇది చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి 3 నుంచి 4 సెకండ్ల దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వాటిని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అంటే వేగాన్ని నిర్ధారించడానికి ఈ దృశ్యాలు పనికొస్తాయని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికైతే ఈ దర్యాప్తు, ఈ బస్సు ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు, చాలా వేగవంతం చేశారు. ఈ ఎర్రిస్వామి చెప్పే వివరాల ప్రకారం, ఎర్రిస్వామి వాంగ్మూలం ప్రకారం ఈ బస్సు ప్రమాదం ఎలా జరిగింది, ఎవరిది తప్పు ఉంది, నిజంగా వీరు చెప్తున్న దాని ప్రకారం మనకు సీసీటీవీలో కనిపిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తే కనుక ఆ బండికి లైట్ లేదు, ముందు ఉన్నటువంటి ముందు ఉండాల్సిన లైట్ లేదు. ముందు లైట్ లేకపోవడము, అది చీకట్లో బండి నడపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అది ఒకటి పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రెండోది బాగా మద్యం సేవించి, ఇద్దరు కూడా బండి నడుపుతున్నటువంటి శివశంకర్ బాగా మద్యం సేవించాడు అనేది కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఈ మద్యం సేవించి బస్సు కిందికి దూరాడా, లేదంటే బస్సు వేగంగా వచ్చి శివశంకర్ వాహనాన్ని ఢీకొట్టిందా అని చెప్పి ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికైతే దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ దర్యాప్తుకు సంబంధించిన డీటెయిల్స్ ఇంకా మనకు రావాల్సి ఉంది. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్వయంగా ఈ దర్యాప్తు చేస్తున్నట్లుగా మనకు సమాచారం వస్తుంది. మొత్తానికైతే కొన్ని ఆధారాలు, కొన్ని క్లూస్ అయితే ప్రస్తుతానికి పోలీసులు సంపాదించారు. అవి మనం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనం కూడా ఈ దృశ్యాలను మనం చూపిస్తున్నాము. మొత్తానికైతే ఈ దర్యాప్తుకు సంబంధించి, ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన తాజా సమాచారం అయితే ఇదే. ప్రస్తుతం మనం ఇక్కడ నుంచి ఈ దర్యాప్తు లేటెస్ట్ అప్డేట్స్ కూడా మరిన్ని మనం అందిస్తాము. దీనికి సంబంధించిన ఇంకా వివరాలు మనకు తెలియాల్సింది, వచ్చిన వెంటనే మనం ఈటీవీ వారికి అందిస్తాం. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా.